నజ్రియా నాజిమ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది. గత ఏడాది డిసెంబర్లో చివరిగా పోస్ట్ చేసింది. తన సినిమా సూక్ష్మదర్శిని బ్లాక్ బస్టర్ అయినా కూడా ఎవరి కాల్స్ కి స్పందించలేదు అట. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సినీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందించలేదట. ఎవరికి అందుబాటులో లేకుండా పోయిందట. ఈ విషయం చెబుతూ అందరికీ సారీ చెప్పింది నజ్రియా. అందరినీ క్షమించమని కోరుతూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. నజ్రియా ఎన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందట. అసలు ఎవరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదట. తాను ఇన్ని రోజులుగా కాస్త డిప్రెషన్లో ఉందట. కొన్ని గడ్డి పరిస్థితులను ఎదుర్కొందట. అందుకే ఎవరిని కాంటాక్ట్లో లేదట. తన సూక్ష్మదర్శిని సినిమా హిట్ అయిన తర్వాత ఎంతో మంది ప్రశంసించేందుకు ఫోన్లు కూడా చేశారట. కానీ ఎవరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదట. దీంతో అందరికీ సారీ చెబుతూ నజ్రియా పోస్ట్ చేసింది. ఇక ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫాలోవర్స్, అభిమానులకి సారీ అంటూ నజ్రియా వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. అసలేమైంది? ఎందుకు డిప్రెషన్లోకి వెళ్లారు? అసలేం జరిగింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. సడన్ గా ఈ పోస్ట్ చూస్తే విడాకుల పోస్ట్ అయి ఉంటుందేమో అని అనుకుని భయపడ్డా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా నజ్రియా ఇలా సైలెంట్ గా ఉండడంతో విడాకుల ఇష్యూ జరుగుతుందేమో అని రూమర్స్ కూడా వచ్చాయి. నజ్రియా 30వ బర్త్డే వేడుకల్ని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా అన్నింటినీ మిస్ చేశాను అని సారీ అంటూ అందరికీ చెప్పింది నజ్రియా. ఎవరితోనూ కాంటాక్ట్ లో లేకపోవడం, ఎవరికి రియాక్ట్ అవ్వకపోవడంతో తాను చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను అని నజ్రియా తన ప్రెస్ నోట్ లో తెలిపింది. నజ్రియా, ఫహద్ ఫాజిల్ మధ్యలో ఏం జరిగి ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ పర్సనల్ గా ఎలాంటి ఇబ్బందులు లేదు అని నజ్రియా, నాజిమ్, ఫహద్ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. బెంగళూరు డేస్ సినిమాతో సౌత్ మొత్తంలో నజ్రియా గురించి టాక్ నడిచింది. తర్వాత రాజారాణితో తెలుగులో నజ్రియాకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అంటే సుందరానికి అంటూ నానితో నజ్రియా నటించింది. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో నజ్రియాకి తెలుగులో బ్లాక్ బాస్టర్ మిస్ అయినట్టుగా అనిపించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అయ్యుంటే మాత్రం నజ్రియాకి మరిన్ని ఆఫర్స్ వచ్చుండేవేమో.